నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కథనైతే విందాం. మనలో చాలామంది ఉంటూ ఉంటారు. వాళ్ళకి పక్క వాళ్ళ విషయంలో వాళ్ళకి ఏమీ తెలియకపోయినా ఆ విషయంలో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటారు. అనవసరమైన విషయాల్లో దూరి అనవసరమైన సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఈరోజు మనం చెప్పుకునే కథ దీనికి రిలేటెడ్గానే ఉంటుంది. అనగనగా ఒక ఊళ్ళో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒక పర్వదినాన తన స్నేహితుడికి తన ఇంట్లో ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. ఆ విషయాన్ని తన స్నేహితుడికి తెలియజేస్తే సంతోషంగా రేపు పొద్దున్న మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పాడు. కౌశికుడు తన స్నేహితుడికి భోజనానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాడు. సాయంత్రం పూట తన ఇంటికి పాలు తెచ్చే అమ్మాయితోటి రేపొద్దున నా స్నేహితుడు భోజనానికి వస్తున్నాడు కాబట్టి రోజు కంటే రుచికరమైన గడ్డ పేరుకుని సిద్ధం చేసి రేపు పొద్దున్నే తీసుకురా అని చెప్పారు. ఆ పాలమ్మే అమ్మాయి కూడా అలాగే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. తెల్లవారింది. కౌశికుడు తన స్నేహితుడికి విందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాడు. పాలమ్మే అమ్మాయి కూడా చక్కగా తన యజమాని అడిగినట్టుగా చక్కటి గడ్డ పెరుగును ఒకటి ముంతలో సిద్ధం చేసి దాని మీద పల్చటి వస్త్రం ఒకటి పరిచి దాన్ని గంపలో పెట్టుకొని దాన్ని నెత్తి మీద పెట్టుకుని కౌశికుని ఇంటికి బయలుదేరింది. సరే, ఆ అమ్మాయి కౌశికుని ఇంటికి బయలుదేరింది కదా. ఇంతలో దారిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక్కసారిగా గాలి కొంచెం ఎక్కువగా వీచింది. ఈ గాలి వీచిన మూలంగా ఆ అమ్మాయి ముంత మీద కప్పిన వస్త్రం పక్కకి తొలగిపోయింది. ఈ విషయం ఆ అమ్మాయికి తెలియదు. ఇంతలో ఆకాశంలో ఒక గరుడు పక్షి నాగపాముని తన కాళ్ళతో పట్టుకుని ఎగురుతోంది. ఆ నాగుపాము తన ప్రాణరక్షణ కోసం గరుడు పక్షిని తన బలం కొద్దీ 2 కాట్లు వేసింది. ఈ కాటు వేయడం వల్ల దాని నోటి నుంచి వచ్చిన విషం ఆకాశం నుండి జారి ఈ పాలమ్మాయి పట్టుకొస్తున్న పెరుగు ముంతలో పడింది. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. ఆ అమ్మాయి చాలా సంతోషంగా ఆ పెరుగును తీసుకొచ్చి తన యజమానికి ఇచ్చింది. అతను ఎంతో ఆనందంతో తన స్నేహితుడి విందు భోజనంలో ఈ గడ్డ పెరుగును వడ్డం చేశాడు. అది తిన్న ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు. ఈ చనిపోయిన బ్రాహ్మణ ఆత్మ యమలోకానికి వెళ్ళింది. యమలోకానికి వెళ్ళిన ఈ ఆత్మ తాను ఎలా చనిపోయానని పదే పదే అడగడం మొదలుపెట్టింది. అక్కడున్న చిత్రగుప్తుడు తన స్నేహితుడింటికి భోజనానికి వెళ్ళిన కారణంగా నువ్వు చనిపోయావని చెప్పాడు. వెంటనే ఆ ఆత్మ అయితే నా చావుకి నా స్నేహితుడే కారణం కాబట్టి ఈ బ్రాహ్మణ హత్య పాపం నా స్నేహితుడికే చెందుతుందని ఆత్మఘోష చేయడం మొదలుపెట్టింది. ఇదంతా చూస్తున్న యమధర్మరాజు గారు ఒకసారి తన దివ్య దృష్టితోటి అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు. యమధర్మరాజు గారు చిత్రగుప్తుడితో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. ఇది చాలా సున్నితమైన అంశం. ధర్మ నిర్ణయం చేయడం కూడా చాలా కష్టమైన విషయమే. ఎందుకంటే ఈ విషయాన్ని పరిశీలించగా ఇందులో ఎవరికీ దోషం కనిపించట్లేదని చెప్పారు. ముందుగా కౌశికుడు అతను తన స్నేహితుడికి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడే తప్ప అతన్ని చంపాలనుకోలేదు. పైగా పెరుగులో విషం కలిసిన సంగతి అతనికి తెలియదు. ఇక ఈ అంశంలో రెండో వ్యక్తి పాలమ్మే అమ్మాయి. ఆ అమ్మాయి తన యజమాని చెప్పిన ప్రకారం పెరుగు తీసుకొచ్చిందే తప్ప అందులో ఆమె విషం కలపలేదు. విషం కలిసిన సంగతి కూడా ఆమెకు తెలియదు. కాబట్టి ఇందులో కౌశికుడికి దోషం లేదు, పాలమ్మే అమ్మాయికి దోషం లేదు. ఇక మూడో వ్యక్తిగా వాయుదేవుని తీసుకోవాలి. వాయువు వీచడం అనేది ఒక సహజమైన ప్రక్రియ. అందుకని ఆ పెరుగు మీద వస్త్రం తొలగిపోవడానికి కారణం వాయుదేవుడే అనుకున్నా అది ఒక సహజమైన ప్రక్రియ కాబట్టి ఈ బ్రాహ్మణ హత్య పాపం వాయుదేవుడికి చెందదు. ఇక ఆకాశంలో ఎగురుతున్న గరుడు పక్షి అది దాని ఆహారాన్ని తీసుకువెళ్తోంది పామును. ఇందులో దాని దోషము లేదు. ఇక పాము తన ఆత్మరక్షణకి కాటు వేసింది. ఆ ఆత్మరక్షణలో భాగంగా చేసిన క్రియే కాబట్టి పాముకు కూడా ఈ బ్రాహ్మణ హత్యా పాపం చెందదు. అందువల్ల ఈ అంశాన్ని ప్రత్యేకంగా ఉంచి కొంతకాలం తర్వాత దీని మీద విచారించి ధర్మ నిర్ణయం చేద్దామని ఆ విషయాన్ని పక్కన పెట్టమన్నట యమధర్మరాజు. ఇలా కొంతకాలం గడిచింది. ఇందులో భూమి మీద పేరు శాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తన పౌరహిత్య కార్యక్రమాలు చేసుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఒకరోజు ఆయన పక్క ఊరికి వెళ్ళవలసి వచ్చి దారిలో ఉన్న అడవి గుండా ప్రయాణం చేస్తున్నారు. మిట్ట మధ్యాహ్నం అయింది. ఎండవేడి తట్టుకోలేక ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చుని కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ లోపల
రావి చెట్టు మీద ఒక క్రౌంచ పక్షుల జంట కూర్చుని ఉంది. అందులో మగపక్షి ఆడపక్షికి ఈ కౌశికుడి వృత్తాంతం అంతా చెప్పింది. ఇంతలో ఆడపక్షి అయితే ఈ దోషం ఎవరిది అని ప్రశ్నించింది. ఇంతలో ఈ కథంతా విన్న పేరిశాస్త్రి గారికి పక్షుల భాష తెలుసు. ఆయన ఊరికినే కూర్చోకుండా ఇందులో దోషం ఖచ్చితంగా కౌశికుడికే, ఎందుకంటే తన ఇంటికి వచ్చిన మూలంగానే బ్రాహ్మణుడు చనిపోయాడు కాబట్టి ఈ బ్రాహ్మణ హత్య పాపం కౌశికుడికి చెందుతుంది. ఈ మాత్ర ధర్మ నిర్ణయం చేయలేకపోయాడా ఆ యమధర్మరాజు అని గట్టిగా పైకి మాట్లాడేశాడు. ఇంతలో యమలోకంలో ఈ మాటలు విన్న యమధర్మరాజు గారు ఆ పేరిశాస్త్రిని తీసుకురమ్మని ఇద్దరు యమభటుల్ని భూలోకానికి పంపించారు. భూలోకానికి వచ్చిన యమభటులిద్దరూ పేరిశాస్త్రిని బతికుండగానే నరకలోకానికి తీసుకువెళ్లారు. యమలోకంలో యమధర్మరాజుని చూసి భయపడిన పేరిశాస్త్రిని యమధర్మరాజు గారు నువ్వు కౌశికుడిదే పాపమని ఎలా చెప్పావు అని అడగగా, దాంట్లో పెద్ద విచారించవలసింది ఏముందండి, కౌశికుడు పిలిచిన మూలంగానే కదా బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, అక్కడ భోజనం చేయడం మూలంగానే కదా చనిపోయాడు, కాబట్టి కౌశికుడిదే పాపం అని చెప్పాడు పేరిశాస్త్రి. ఇదంతా విన్న యమధర్మరాజు గారు తన భటులకి ఆజ్ఞాపించి 2 పెద్ద పాత్రల నిండా పెరుగును తీసుకొచ్చేయాలి అతని ముందు ఉంచమన్నారు. వాళ్ళు అలాగే చేశారు. యమధర్మరాజు గారు పేరిశాస్త్రితోటి నీ ముందుంచిన 2 పాత్రల పెరుగుల్లో ఒక దాంట్లో విషం కలిసి ఉంది, నువ్వు చక్కగా నిర్ణయించుకుని మంచి పెరుగును తాగు అని చెప్పారు. వెంటనే పేరిశాస్త్రికి భయం వేసింది. పేరిశాస్త్రి భయపడుతూనే యమధర్మరాజుతోటి ఈ విధంగా చెప్పాడు, నేను పొరపాటున విషం ఉన్న పాత్రను కనుక తీసుకుంటే అది తాగితే నేను ఇక్కడే చచ్చిపోతాను. విషం ఉన్న పాత్ర ఏదో నాకెలా తెలుస్తుంది అని ప్రశ్నించాడు. వెంటనే యమధర్మరాజు గారు నీ ముందుంచిన 2 పాత్రలో ఒక దాంట్లో విషం ఉందని నీకు తెలుసు, తెలిసి కూడా నువ్వు సరైన పాత్రను ఎంచుకోలేవు. అలాంటప్పుడు కౌశికుడు తాను వడ్డిస్తున్న పెరుగులో విషం ఉందన్న సంగతే తెలీదు. అలాంటప్పుడు కౌశికుడికి ఈ పాపం ఎలా వస్తుంది? నువ్వు యమధర్మరాజు ఇంత చిన్న ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోలేకపోయాడా అని ఎగతాళిగా మాట్లాడాడు. అయితే నువ్వు చెప్పు, ఈ బ్రాహ్మణ హత్య పాపం ఎవరికి చెందుతుందో అని ప్రశ్నించాడు. పేరిశాస్త్రి ఏమీ మాట్లాడలేదు. వెంటనే యమధర్మరాజు చిత్రగుప్తుడిని చూసి ఈ బ్రాహ్మణ హత్య పాపాన్ని పేరిశాస్త్రి ఖాతాలో రాని, ఎందుకంటే చెయ్యిన తప్పుకి కౌశికుడికి పాపం అంటగట్టాడు పేరిశాస్త్రి, అందుకని బ్రాహ్మణ హత్య పాపాన్ని పేరిశాస్త్రి ఖాతాలో రాయమన్నారు యమధర్మరాజు. వెంటనే తన భటులతోటి పేరిశాస్త్రిని భూలోకంలో దిగబెట్టమన్నారు. పేరిశాస్త్రి మరణానంతరం తాను చేసిన పాపాలతో పాటు ఈ బ్రాహ్మణ హత్య పాపాన్ని కూడా శిక్ష విధించాలని చెప్పారు యమధర్మరాజు. వెంటనే యమభటులు పేరిశాస్త్రిని తిరిగి తీసుకొచ్చి భూలోకంలో దిగబెట్టారు. పేరిశాస్త్రి ఏమీ చెయ్యలేక అనవసర విషయాల్లో తలదూర్చినందుకు తనకి లేని బ్రాహ్మణ హత్య పాపం చుట్టుకుందని బాధపడుతూ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. విన్నారు కదండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథలు వినాలనుకుంటే లక్ష్మీ నికేతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.